అందరికీ మరణాత్ అండి. ఈరోజు వచ్చేసి స్వస్థత స్తుతి, స్వస్తి ప్రార్థన, రోగుల కొరకు చేయవలసిన ప్రార్థన చేసుకుందాము. వీడియో చూసే ముందర వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, సరిపోతుంది. ప్రార్థన స్టార్ట్ చేద్దాం. స్వస్థత స్తుతి. లోకైక రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువా, వాక్యమును పేరుగల ప్రభువా, నిన్ను గురించి వాక్యమనియు దేవుడనియు రాయించినందుకు నీకనేక వందనములు. సమస్తమును నీ మూలముగా కలిగినదనియు కలిగియున్నదేదియు నీవు లేకుండా కలుగలేదనియు గ్రంథములో నున్నందుకై నీకు స్తోత్రములు. తండ్రి, ఈ వ్రాతను బట్టి ఉపయోగకరమైన సూర్యచంద్ర నక్షత్రములు, వర్షము, వాయువు, పక్షులు, జంతువులు, వృక్షాదులు, భూమిలోనున్న లోహములు ఇవన్నీ నీవు లేకుండా కలుగలేదు గనుక నీకనేక స్తుతులు. వాటికి నరులకున్నట్లు వాక్కున్న ఎడల అవి కూడా మమ్మను కలగజేసినందుకు నీకు వందనములు అని చెప్పక మానవు. వాటి ఉనికి నీకు కీర్తి తెచ్చునదిగాను వందనములు ఆచరించునదిగాను ఉన్నది గనుక నీకు అనేక వందనములు. లోకము పాపమయమైన ఉన్నందువల్ల లోకము వలన తెలియబడుటకై లోకములో ప్రత్యక్షమైనావు గనుక నీకనేక నమస్కారములు. కొన్నాళ్ళు లోకమును నీ నివాస స్థలముగా ఏర్పరచుకొనుట వలన లోకమును గణపర్చినావు గనుక నీకు వందనములు అర్పించుచున్నాము. మా మానవులు నిన్ను అంగీకరింపవలనని కోరియున్నాము. మా మానవుల శరీరమునే ధరించుకొని ఉన్నాము. ఇట్లు మా శరీరమును గౌరవపరిచినావు గనుక నీకనేక స్తోత్రములు. పాపమును బట్టి వ్యాధితో నిండియున్న శరీరములను స్వస్థత పరచుటకై మానవులను నీ యొద్దకు ఆకర్షించి నమ్మిన వారి శరీరములను స్వస్థపరిచినావు గనుక నీకనేక స్తుతులు. ఒక్క శరీరమునే గాక శరీరమును నివాస మందిరముగా కలిగి ఉన్న ఆత్మకు విశ్వాసము కలిగించి స్వస్థపరిచినావు గనుక నీకు స్తోత్రములర్పించుచున్నాము. ఓ యేసు ప్రభువా, నీవు కలుగజేసిన లోకములోనికి వచ్చిన పావన దేవ, శరీరమును స్వస్థపరిచిన శరీర రక్షక, ఆత్మను శుద్ధి చేసిన ఆత్మరక్షక, నీకనేక గౌరవానంద వందనములు. శరీరాత్మల వైద్యుడవైన తండ్రి, నా శరీరాత్మల కళంకమును పరిహరింతువని నీకు స్తుతులర్పించుచున్నాను. శరీరములోని బాధలను ఆత్మలోని బాధలను లేకుండా చేసి మాకు విమోచన కలిగింతువని నమ్మి, ఓ విమోచనకర్త, నీకు మా వందనములు ఆచరించుచున్నాము. దీనరక్షక, తమ్మును రక్షించుకొన శక్తి లేని దీన ప్రజలను రక్షింపగల ఉద్యోగమును వహించి నీ ఉద్యోగమును యుక్తమైన రీతిని నిర్వహించుకొన్న దీనజన రక్షక, మా దీన ప్రార్థన ఆలకింతువని ఆశించి నీకు స్తోత్రములు ఆచరించుచున్నాము. నీవు దేవుడవు గనుక మా వ్యాధి బాధలు మేము చెప్పకముందే నీకు తెలిసేయున్నవి. ఈ విషయము మాకు ఆదరణకరమైన విషయమై ఉన్నది. మాకు తెలిసిన ఈ విషయమును గూర్చి నీకనేక వందనములు సమర్పించుచున్నాము. ఓ తండ్రి, నిన్ను ఎట్లు వేడుకొనవలెనో మాకు తెలియకపోయినప్పుడు ఓ తండ్రి, నిన్ను ఎట్లు వేడుకొనవలెనో మాకు తెలియకపోయినను మా అంతరంగంలోనున్న కోర్కెను బట్టి మమ్మను బాగు చేయదు అని విశ్వసించి నిన్ను వందించుచున్నాము. ఆమెన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే.
స్వస్తి ప్రార్థన. దేవా యేసుక్రీస్తు ప్రభువా, నీవు దేవుడవైనను మా మానవులకు కనబడుటకును మోక్షలోక బోధలు వినిపించుటకును వారితో కలిసిమెలిసి ఉండుటకును నరుడుగా జన్మించినావు గనుక నీకనేక నమస్కారములు. తండ్రి, నీవి లోకములోనున్నప్పుడు ఒకానొక పక్షవాతి రోగిని చూచి నీ పాపములు క్షమింపబడినవని చెప్పి మొట్టమొదట అతని పాపములు పరిహరించినావు గనుక నీకు స్తోత్రములు. తర్వాత అతడు తన జబ్బును గురించి ఏమీ చెప్పుకొనకముందే అతనిని ఇంటికి వెళ్ళమని చెప్పినావు. వెంటనే అతని జబ్బు బాగైనందున సంతోషముతో అతడు ఇంటికి వెళ్ళెను. కాబట్టి నీకు అనేక వందనములు. నా పాపములు కూడా క్షమించుము, నా జబ్బులు బాగు చేయుము. ఇట్లు చేయుదువని నేను నమ్ముచున్నాను. మా కాలములో కూడా నీవు వేల కొలది ప్రజలను నీ ప్రభావము వల్ల బాగు చేయుచున్నావు. నీకనేక స్తుతులు. నా శరీరములోని జబ్బులు బాధలు నాకంటే నీకే బాగుగా తెలుసును. పాపములను రోగులను చూచి నీవు జాలుపడుదువు, నమ్మిన ఎడల బాగు చేయుదువు. తండ్రి, నీవు పాపములను పరిహరించువాడవు గనుక నీవు నా ఆత్మవైద్యుడవు. అలాగుననే నా శరీర జబ్బులు బాగు చేయువాడవు గనుక నా శరీర వైద్యుడవు. నీవే నా రక్షకుడవు, నీవే నా పోషకుడవు. కాబట్టి నిన్నే నా మనస్సులోను బహిరంగములోను పూజింతును. ఎటువంటి వ్యాధినైనను, ఎంత దీర్ఘకాల వ్యాధి అయినను సులువుగా ఒక్క క్షణములో నీవు బాగు చేయగలవని నమ్ముచున్నాను. నీవే నా దేవుడవు, నీవే నా రక్షకుడవు, నీవే నా పోషకుడవు. నీవే నా యొద్ద నిత్యము నివసింపగల సహవాసివి. అందుకే నన్ను నీ వశము చేసుకొన్నావు. ఓ తండ్రి, భూతపీడితులలోనున్న దెయ్యములను వెళ్ళగొట్టుము. సంతానము లేని వారికి సంతానము దయచేయుము. చిక్కులలోనున్న వారిని విడిపించుము. నీ సంగతులు లోకస్తులందరికీ ప్రకటించుము. నాకు నీ బోధ తరచుగా వినిపించుము. దానివల్ల నాలో నమ్మిక కలిగించుము. ఆ నమ్మికను బట్టి నీవు నాకు చేయదలచిన ఉపకారములు దయచేయుము. నా పాపములు, నా వ్యాధులు, నా నిత్య శిక్ష పరిహరించుటకై నీ ప్రాణము దారిపోసిన ప్రభువా, నీకనేక స్తోత్రములు. నేను నీ యొద్దకు రావలసిన గడియలో మోక్షమునకు చేర్చుకొమ్ము. ఇట్లు నీవు నాలో కీర్తినొందుము అని మిక్కిలి వినయముతో వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్రార్థన నచ్చితే కనుక. రోగులు చేసుకొనవలసిన ప్రార్థన. ఓ యేసుక్రీస్తు ప్రభువా, నీవు వైద్యుడవై ఉన్నావు గనుక వందనములు. నీ యొద్దకు పూర్వకాలము ఎంతమంది రోగులు వచ్చినారో అందరినీ బాగు చేసినావు కనుక నన్నును బాగు చేయుము. ఎటువంటి వ్యాధి అయినా బాగు చేసినావు గనుక ఈ వ్యాధి బాగు చేస్తావు. ఓ తండ్రి, నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను. తగిన ఔషధము దొరికేటట్టు చేసి కూడా నీవు బాగు చేయగలవు. ఔషధము లేకుండా కూడా బాగు చేయగలవు. నీ వాక్యమే గొప్ప ఔషధము. నీ వాక్యము నాకు ఇంకను బాగుగా నేర్పించుము. ఓ యేసుక్రీస్తు ప్రభువా, నీవు దెయ్యాలను వెళ్ళగొట్టితివి, ఇప్పుడు కూడా వెళ్ళగొట్టగలవు. పాపాత్ముల పాపములు క్షమించితివి, చనిపోయిన వారిని బ్రతికించితివి. నేను నిన్ను నమ్ముకున్నాను గనుక నీవు ఎంత ఉపకారమైనా చేయగలవు. నాకు ఆ నమ్మిక కలిగించుము. నా మనస్సులోని అపనమ్మిక రానీయకము, అవిశ్వాసము రానీయకము, సందేహము రానీయకము. నా మనస్సులో ధైర్యము కలగజేయము. విసుగుదల కలుగును గనుక దానిని రానీయకము. ఓ తండ్రి, నీకు అనేక నమస్కారములు. నా మనస్సులో ధైర్యము, విశ్వాసము, నిరీక్షణ కలిగించుము. జబ్బులు బాగు చేయుము. నేను ఎల్లప్పుడూ నీ సేవలో ఉంటాను. నాకు పరిపూర్ణ ఆరోగ్యము దయచేయుము. ఈ కాలంలో కూడా అనేక మంది రోగులు ఆరోగ్యము దయచేయుము.
నాకు పరిపూర్ణ ఆరోగ్యము దయచేయము. ఈ కాలంలో కూడా అనేక మంది రోగులు మందులు వాడకొనకుండా బాగు అగుచున్నారని అనుకొనుచున్నాను. నా ప్రార్థనలు నీ కృపను బట్టి ఆలకించుమని వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రార్థన చేయుట సూచనలు. 1. నీవే స్వయముగా నీ హృదయపూర్వకముగా నీ హృదయములోని కష్టములన్నీ మనవులన్నీ నీ తండ్రి ఎదుట దారిపోయుము. నీ మనస్సుకు సంతృష్టి కలిగే వరకు ప్రార్థన చేయుము. నీవు నీ ప్రార్థనలకు జవాబు వచ్చనని కనిపెట్టుము. జవాబు వచ్చే వరకు మోకాళ్ళ మీద యుండుము. 2. ప్రసంగించుటకు నీకు ఎవరైనా జత వచ్చే వరకు ఆగక ఇతరులకు సువార్త స్వాతంత్రముగా చెప్పుము. ఒకవేళ నీవు ప్రసంగము చేసే ఆ సమయము వినేవారికి ఆఖరు సమయమై ఉండవచ్చును. నీవు రక్షింపబడినావు గనుక ప్రతిదినము ఎవరికో ఒకరికి రక్షణ వార్త చెప్పవలెను. 3. దాతృత్వము అనగా దేవుని సంఘాభివృద్ధికై చందాలు ఎంత ఇవ్వవలెనో ఇతరులను అడుగక ధారాళముగా ఇవ్వవలెను. 4. సలహాలు అనగా ఏదైనా ఒక చిక్కు వచ్చినప్పుడు కానీ మిక్కిలి కష్టమైన పని వచ్చినప్పుడు కానీ దేవుని సలహా అడుగుము. ఇతరుల యొక్క సలహాల మీద ఆనుకొనవద్దు. ఏ పని అయినా స్వాతంత్రముగా నీ అంతట నీవే చేయుము. ఆమేన్. ఇందులో జబ్బుల కొరకు, రోగుల కొరకు స్వస్థత ప్రార్థనలు 3 చేశాను. ఈ ప్రార్థనలన్నీ ఎవరికైతే అందరూ వినండి. ఎవరికైతే నచ్చాయో ఈ ప్రార్థనలు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అందరూ కూడా ఈ ప్రార్థనలన్నీ పూర్తిగా వినండి. వీడియో పూర్తయ్యేంత వరకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వినండి. దేవదాస్ అయ్య గారు రాసిన ఇంత మంచి ప్రార్థనలు అందరూ వినాలని, అందరూ పాటించాలని, అందరూ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ మరణాతండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరి ఒక్కసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. అందరికీ మరణాత్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చు భూమి అందును నెరవేరును గాక. మా అనుదినహారము నేడు మాకు దయచేయము. మా అంద అపరాధములను చేయవారిని మమ్మల్ని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధనలోని తేక కీడును తప్పించు. మా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాద క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయము, అపవాద క్రియలకు అనంత నాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మరణాత్ అండి.